హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా. పుల్లబెసరు చాలా మందికి నచ్చింది. నేను చిన్న క్లిప్ పెట్టాను కానీ బాగా వైరల్ అయింది. రెసిపీ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ అయితే మినపప్పు నానేసుకొని ముద్ద ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మసాలా ముద్ద కోసం ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లుల్లి, అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఏమేమి కావాలో నేను చూపిస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు ఒక తప్పెలో పెట్టేసుకొని ఆయిల్ ఒక 5 స్పూన్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. మనం తెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా ముద్ద వేసుకొని పసుపు కొంచెం వేసుకొని 2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. పులుపు తగ్గట్టు మామిడి టంకలు వేసుకోవాలి. పచ్చి మామిడికాయ కూడా వేసుకోవచ్చు. ఇది బాగా మరిగిన తర్వాత మనం ఇలా వీడియోలో చూపించేలాగా వేసేసుకోవాలి. మనం వడియాలు వేసుకుంటాం కదా, అలానే వేసుకోవాలి. వేసుకున్న టైంలో మనం హై ఫ్లేమ్లోపై వేసుకోవాలి. అప్పుడే మనకి ఉండలు బాగా కుక్ అవుతుంది. వేసేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మనం ఇలా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఉండలు అనేది ఇలా పైకి వస్తుంది. అప్పుడు మనకి పుల్లబెసరు రెడీ అయిపోయినట్టు. కొంచెం చల్లగా అయిన తర్వాత దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.